హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ లెసన్లో రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్ కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్. ఓకే, కోయాగ్యులేషన్ అంటే ఏంటి? బ్లడ్ గడ్డకట్టడం. మనకందరికీ తెలుసు, ఎప్పుడైతే మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయో ఆ రీజన్లో మనకి బ్లడ్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఫామ్ అయిపోయి గడ్డకట్టిపోతూ ఉంటుంది. దానివల్లే బ్లడ్ అనేది బయటికి పోవడం ఆగిపోతూ ఉంటుంది. సో ఇదే టాపిక్. ఇది ఎట్లా జరుగుతుంది, దాంట్లో వెనక ఉండే ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో another important part in the story of blood is coagulation. Only because of this character animals survive when they meet severe injuries. ఆ బ్లడ్ యొక్క స్టోరీలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కోయాగ్యులేషన్. గడ్డు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే యానిమల్స్కి దెబ్బలు తగులుతాయో, యానిమల్స్కి కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ దెబ్బలు తగులుతాయో, అప్పుడు బ్లడ్ కట్టకపోతే ఫుల్ బ్లడ్ అంతా, బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటికి పోయి యానిమల్ అనేది లేకపోతే హ్యూమన్ అనేవాళ్ళు చనిపోతూ ఉంటారు. సో ఎంత పెద్ద ఇంజరీస్ అయినా కూడా, ఎంత పెద్ద దెబ్బలు తగిలినా కూడా యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ చనిపోకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే బ్లడ్ అనేది వెంటనే 3 to 6 minutesలో క్లాట్ అవుతుంది, కోయాగ్యులేట్ అవుతుంది. దానివల్లే బ్లడ్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. సో ద ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. వెన్ దెర్ ఈస్ అన్ ఇంజరీ బ్లడ్ క్లాట్స్ ఇన్ 3 to 6 minutes. జనరల్గా ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ అనేది 3 to 6 minutes గడ్డకట్టుకుపోవాలంట. హౌ డస్ ద బ్లడ్ క్లాట్? వాట్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ కోయాగ్యులేషన్? సో బ్లడ్ అనేది అసలు ఎట్లా గడ్డకట్టుతుంది, దాంట్లో ఇన్వాల్వ్ అయిన కెమిస్ట్రీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యూ నో దట్ వెన్ యూ కట్ యువర్ సెల్ఫ్ ద బ్లడ్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద వూండ్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం. ఎప్పుడైతే మనకి ఏదైనా కట్ అయింది అనుకోండి, మనం నైఫ్తో ఏదో కట్ చేస్తున్నప్పుడు మన వేలు ఫింగర్ దగ్గర కొంచెం అట్లా కట్ అయింది, చిన్న కట్ అనేది మనకు వచ్చినప్పుడు బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది, బయటకు వస్తుంది. కానీ కాసేపు మాత్రమే ఫ్లో అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే దెన్ ద కట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ రెడ్డిష్ సాలిడ్ మెటీరియల్. ఒక డార్క్ రెడ్ కలర్ లేదా బ్లాక్ కలర్ సాలిడ్ మెటీరియల్తో అది కవర్ అయిపోతుంది. ఓకేనా? దిస్ సాలిడ్ ఈస్ కాల్డ్ బ్లడ్ క్లాట్. అట్లా ఫామ్ అయిన సాలిడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మన వూండ్ దగ్గర, దాన్ని మనం ఏమంటామంటే బ్లడ్ క్లాట్ అంటాం. ఇఫ్ ద బ్లడ్ డిడ్ నాట్ క్లాట్, ఎనీవన్ విత్ ఈవెన్ ఏ స్లైట్ వూండ్ బ్లీడ్స్ ప్రొఫ్యూజ్లీ. ఒకవేళ బ్లడ్ అనేది క్లాట్ అవ్వకపోతే ఈవెన్ చిన్న దెబ్బ తగిలిన వాళ్ళు కూడా విపరీతంగా బ్లడ్ బయటకు వచ్చేసి బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. బట్ బ్లడ్ గడ్డకడితే మాత్రం అట్లాంటి ఇబ్బందులు ఏం రాకుండా కొంచెం బ్లడ్ మాత్రమే లాస్ అవుతాము. 3 to 6 minutesలో బ్లడ్ అనేది క్లాట్ అయ్యి ఆ బ్లడ్ లాస్ అనే దాన్ని స్టాప్ చేస్తుంది. సో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ, మీరు కొంచెం విజువలైజ్ చేసుకుంటే. When the blood flows out, the platelets release an enzyme called thrombokinase. బ్లడ్ అనేది ఎప్పుడైతే బయటికి ఫ్లో అవుతుందో అప్పుడు ప్లేట్లెట్స్ అంటే మీకు గుర్తుండకపోవచ్చు, మనకి బ్లడ్ మనం తీసుకుంటే బ్లడ్లో 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏంటవి? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. ఓకేనా? సో ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి అంటే, ఎప్పుడైతే ఒక మనకి చిన్న వూండ్ అనేది ఫామ్ అయింది, ఒక గాయం అనేది ఫామ్ అయింది, ఒక గాయం అనేది ఇట్లా ఫామ్ అయింది, కట్ వచ్చింది ఇట్లా మనకి. అప్పుడు లోపల ఉన్న బ్లడ్ ఉంటుంది కదా, అది ఎయిర్తో రియాక్ట్ అవుతుంది. అట్లా ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి థ్రాంబోకినేస్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ఈ థ్రాంబోకినేస్ ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉండే ప్రోథ్రాంబిన్ అనే దాన్ని థ్రాంబిన్ లాగా మారుస్తుంది. అంతే. థ్రాంబోకినేస్ ఏం చేస్తుంది? ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్ లాగా మారుస్తుంది. బ్లడ్లో ఇంకోటి కూడా ఉంటుంది, ఫిబ్రినోజన్ అని చెప్పేసి. ఫిబ్రినోజన్ అనేది ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉంటుంది, డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది, అంటే కరిగిపోయి ఉంటుంది బ్లడ్లో. అది మనకు కనిపించదు, కరిగిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ థ్రాంబిన్ అనేది ప్రోథ్రాంబిన్ నుంచి థ్రాంబిన్ అనేది ఫామ్ అయిందో, ఆ థ్రాంబిన్ ఫిబ్రినోజన్ని ఏం చేస్తుందంటే ఫిబ్రిన్ లాగా మారుస్తుంది. ఫిబ్రినోజన్ ఎట్లా ఉంది? డిజాల్వ్డ్ స్టేట్లో ఉంది. కానీ ఫిబ్రిన్ అనేది ఇన్సాల్యుబుల్గా ఉంటుంది, అంటే కరగకుండా ఉంటుంది. అది బ్లడ్లో కరగదు, అంటే బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా కనిపిస్తూ ఉంటుంది? ఫైబర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది.
ఓకేనా. సో ఆ ఫిబ్రిన్ ఫామ్ అవుతుంది కదా ఈ పొండు దగ్గర, ఈ కట్టు దగ్గర మనకి ఫిబ్రిన్ అనేది ఫామ్ అవుతుంది. ఫిబ్రిన్ ఎట్లా ఉంటుంది, ఫైబర్స్ లాగా ఉంటుంది. బ్లడ్ సెల్స్ ఎంటాంగిల్ ఇన్ ద ఫిబ్రిన్ ఫైబర్స్ ఫార్మింగ్ ద క్లాట్. ఇట్లా ఒక నెట్ లాగా ఫిబ్రిన్ అనేది ఫామ్ అయింది. ఈ నెట్లో ఎవరు చిక్కుకుంటారంట, వచ్చి బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, ఆ బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ సెల్స్ వచ్చేసి ఈ ఫిబ్రిన్ ఫైబర్స్లో ఎంటాంగిల్ అయిపోతాయి అంట, చిక్కుకుపోతాయి. చిక్కుకుపోయినప్పుడు మొత్తం మనకి ఒక బ్లడ్ క్లాట్ లాగా కనిపిస్తుంది, డార్క్ ఫామ్లో ఒక సాలిడ్ లాగా ఫామ్ అయిపోతుంది క్లాట్. ఇక దీనివల్ల బ్లడ్ అనేది ఇంకా ఫ్లో అవ్వదు బయటికి. The fibrin fibers are attached to the edges of the wound and pull them together. ఈ ఫిబ్రిన్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో ఈ వూండ్ యొక్క ఎండ్స్కి అటాచ్ అయి ఉన్నాయి కదా, అటాచ్ అయి ఉన్నాయి ఏం చేస్తాయి అంటే ఆ వూండ్ని మూసేయడానికి ట్రై చేస్తాయి, దగ్గరికి లాగుతాయి. ఎడ్జెస్కి అటాచ్ అయిన ఫిబ్రిన్ ఫైబర్స్ ఈ వూండ్ని దగ్గరికి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఫిబ్రిన్ ఫైబర్ ఇవేం చేస్తూ ఉంటాయి, లాగుతాయి లోపలికి వూండ్ని. ఓకేనా. సో దానివల్ల వూండ్ అనేది సైజ్ తగ్గిపోతూ కొన్నాళ్ళకి క్లోజ్ అవుతుంది. ఓకే. ద yellowish straw colored fluid portion after the formation of clot is called serum. కొంచెం పెద్ద వూండ్స్ మనకి వచ్చినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, బ్లడ్ క్లాట్ అయిన దగ్గర yellowish కలర్ ఫ్లూయిడ్ లాంటిది కొంచెం కనిపిస్తూ ఉంటుంది మనకి, yellowish ఫ్లూయిడ్ లాంటిది ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంట, సీరం అంటూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్స్ రూపంలో చూపించారు. ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబోకినేస్ వల్ల థ్రాంబిన్ లాగా మారుతుంది. థ్రాంబోకినేస్ అనేది ఏం చేస్తుంది, ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్ లాగా మారుస్తుంది. ఇప్పుడు థ్రాంబిన్ ఏం చేస్తుంది, ఫిబ్రినోజన్, సాల్యుబుల్గా ఉండే ఫిబ్రినోజన్ని ఇన్సాల్యుబుల్ ఫైబ్రస్ ఫామ్లో ఉండే ఫిబ్రిన్ లాగా మారుస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే బ్లడ్ వెజల్లో బ్లడ్ ఇట్లా ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ మనకు కనిపిస్తుంది ఈజీగా. ఫిబ్రినోజన్ ఇవన్నీ డిజాల్వ్ స్టేట్లో ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఇక్కడ మనకి క్లాట్ అనేది ఎయిర్తో రియాక్ట్ అయిందో, ఎక్కడైతే వూండ్ ఫామ్ అయిందో మనకి బ్లడ్ అనేది ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి, థ్రాంబోకినేస్ని రిలీజ్ చేస్తాయి. థ్రాంబోకినేస్ ఏం చేస్తుంది, ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్ లాగా మారుస్తుంది. థ్రాంబిన్ ఏం చేస్తుంది, డిజాల్వ్ స్టేట్లో ఉండే ఫిబ్రినోజన్ని ఫిబ్రిన్ ఫైబర్స్ లాగా మారుస్తుంది. ఫిబ్రిన్ ఫైబర్స్ ఇట్లా వచ్చినాయి చూడండి. ఈ ఫిబ్రిన్ ఫైబర్స్ వూండ్ మొత్తం ఫామ్ అవుతాయి. ఆ ఫిబ్రిన్ ఫైబర్స్లో ఎవరు చిక్కుంటారు, ఈ బ్లడ్ సెల్స్ అన్నీ వచ్చి చిక్కుంటే క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అండ్ ఇక్కడ ఒకటి అడుగుతున్నారు, డిస్కస్ విత్ యువర్ టీచర్ అబౌట్ విటమిన్ కే ఇన్ రిలేషన్ టు కోయాగులేషన్. కోయాగులేషన్కి విటమిన్ కేకి సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడైతే విటమిన్ కే మనం సరిగ్గా తీసుకోపోతే బాడీలోకి బ్లడ్ అనేది సరిగ్గా క్లాట్ అవ్వదు. విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బ్లడ్ అనేది సరిగ్గా క్లాట్ అవ్వదు. నార్మల్లీ ద బ్లడ్ దట్ ఓజెస్ ఫ్రమ్ ద వూండ్ క్లాట్స్ ఇన్ 3 to 6 minutes. నార్మల్గా ఎవరికైనా కూడా హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ అనేది 3 to 6 minutesలో ఫామ్ అయిపోవాలి. బట్ ఇన్ సమ్ పీపుల్ డ్యూ టు విటమిన్ కే డెఫిషియన్సీ ఇట్ టేక్స్ మోర్ టైం. బట్ కొంతమందిలో విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో అది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ బ్లడ్ వీళ్ళు లూజ్ అవుతారు. ఎంత బ్లడ్ మనం లూజ్ అవుతే అది అంత డేంజరస్ మనకి. సో ఇది ఒక రీజన్, విటమిన్ కే డెఫిషియన్సీ అనేది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్ ద బ్లడ్ మే నాట్ కోయాగులేట్. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి, కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, వాటి వల్ల కూడా బ్లడ్ అనేది కోయాగులేట్ అవ్వదు. దిస్ టైప్ ఆఫ్ డిజార్డర్ ఇస్ కాల్డ్ హీమోఫీలియా. ఇట్లా బ్లడ్ క్లాట్ అవ్వకపోవటం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, హీమోఫీలియా. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్, అంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి వస్తూ ఉంటుంది. హీమోఫీలియా is a common disorder in children who have born from marriages between very close relatives. హీమోఫీలియా అనే ఇది చాలా కామన్గా కనిపించే డిజార్డర్ అంట పిల్లల్లో. ముఖ్యంగా ఎలాంటి పిల్లల్లో అంటే ఎవరైతే రిలేటివ్స్తో మ్యారేజ్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మేనరికం పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు కదా,
అట్లాంటి వాళ్ళకి పుట్టిన పిల్లల్లో ఎక్కువగా హీమోఫీలియా అనే డిజార్డర్ మనకు కనిపిస్తూ ఉంటుందంట. సో, దగ్గర క్లోజ్ రిలేటివ్స్‌తో మ్యారేజ్ అనేది మంచిది కాదు. నెక్స్ట్‌ది థాలసీమియా అనేది కూడా బ్లడ్‌కి సంబంధించిన ఒక డిజార్డర్. థాలసీమియా అండ్ ఇన్‌హెరిటెడ్ డిజార్డర్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు బ్లడ్. ఫర్ మోర్ డీటెయిల్స్ సీ ఎనెక్సర్. మీరు తర్వాత ఎనెక్సర్‌లో చదవండి థాలసీమియా గురించి. బేసిక్ విషయం ఏంటి అంటే ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే ఒక డిసీజ్ థాలసీమియా. దీంట్లో ఏంటి అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం బ్లడ్‌లో 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? ఆక్సిజన్‌ని క్యారీ చేస్తూ ఉంటాయి. ఓకేనా? రెడ్ బ్లడ్ సెల్స్‌లో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ని క్యారీ చేస్తూ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్‌ని క్యారీ చేస్తూ ఉంటుంది. థాలసీమియా ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఈ హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా ఫార్మ్ అవుతూ ఉండదు. మన హెల్తీగా ఉండే హ్యూమన్ బీయింగ్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మంచి అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంటుంది మనకి. బట్ ఎవరికైతే థాలసీమియా ఉందో వాళ్ళలో హిమోగ్లోబిన్ అనేది క్రియేట్ అవ్వదు. కాబట్టి హిమోగ్లోబిన్ క్రియేట్ అవ్వకపోతే ఏమవుతుంది? హిమోగ్లోబిన్ బ్లడ్‌లో లేకపోతే ఆక్సిజన్ సప్లై ఉండక బాడీ పార్ట్స్‌కి ఆక్సిజన్ సప్లై లేకపోతే చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు అంటే థాలసీమియా వచ్చిన వాళ్ళకి కంటిన్యూయస్‌గా డే బై డే కొత్త బ్లడ్ అనేది ఎక్కిస్తూ ఉంటారు. కేవలం ఆ బ్లడ్ కంటిన్యూయస్‌గా వాళ్ళకి ఇవ్వటం ద్వారా మాత్రమే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. లేకపోతే అది వాళ్ళకి చాలా డేంజరస్‌గా ఉంటుంది. సో, ఇది థాలసీమియా గురించి. సో, there is a vast transportation system in continuous supply of essential nutrients and oxygen to perform metabolic activities and to remove excretory substances which are found in each cell of human body. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? యానిమల్స్ గురించి మాట్లాడుకున్నాం. యానిమల్ బాడీలో కంటిన్యూయస్‌గా ఆక్సిజన్‌ని సప్లై చేయడానికి, కంటిన్యూయస్‌గా ప్రతి సెల్‌కి ఫుడ్‌ని సప్లై చేయడానికి, కంటిన్యూయస్‌గా ప్రతి సెల్ నుంచి వేస్ట్‌ని తీసుకురావటానికి, కంటిన్యూయస్‌గా ప్రతి సెల్ నుంచి కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకురావటానికి ఏ సిస్టమ్ పనిచేస్తుంది? ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పనిచేస్తుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పేరేంటి? సర్క్యులేటరీ సిస్టమ్. సో, ఆ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనం ఇప్పటి వరకు ఎట్లా పనిచేస్తుంది? హార్ట్, బ్లడ్, కోయాగులేషన్ ఈ విషయాలన్నీ మనం ఇప్పటి వరకు చూసాం. యానిమల్స్‌లో, హ్యూమన్ బీయింగ్స్‌లో ఉండే సర్క్యులేటరీ సిస్టమ్ గురించి. సో, ఈస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్ ఇన్ ప్లాంట్స్ విచ్ కరస్పాండ్స్ టు సర్క్యులేటరీ సిస్టమ్? ఇట్లాంటి ఒక సర్క్యులేటరీ సిస్టమ్ యానిమల్స్‌లో ఉండే సర్క్యులేటరీ సిస్టమ్ లాంటి ఒక సిస్టమ్ ప్లాంట్స్‌లో కూడా ఉంటుందా? అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ we studied about వాన్ హెల్మోంట్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్స్. ప్రీవియస్ క్లాసెస్‌లో మనం వాన్ హెల్మోంట్ ఎక్స్పెరిమెంట్ మనం చదువుకునే ఉన్నాం. దాంట్లో ఏం చెప్తారు అంటే విచ్ గెట్ వాటర్ దట్ కంటైన్స్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్ త్రూ దేర్ రూట్స్. ప్లాంట్స్ ఏం చేస్తూ ఉంటాయి? సాయిల్‌లో ఉండే రూట్స్ ద్వారా మినరల్స్‌ని, వాటర్‌ని తీసుకుంటూ ఉంటాయి. ప్లాంట్స్‌కి మినరల్స్, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? మినరల్స్, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? సాయిల్‌లో ఉండే రూట్స్ నుంచి వస్తూ ఉంటాయి. The water absorbed by roots and food prepared by leaves are supplied to the remaining parts of the body by vascular bundles having xylem and phloem. Xylem, phloem ఈ రెండు ఉన్నాయి ప్లాంట్స్‌లో. అవి బండిల్స్ ఆఫ్ ట్యూబ్స్ లాగా ఉంటాయి. వాటి ద్వారానే రూట్స్‌లో ఉండే రూట్స్ తీసుకుని అబ్జార్బ్ చేసుకున్న వాటర్ ప్లాంట్ మొత్తానికి సప్లై అవుతుంది. అండ్ ప్లాంట్‌లో డిఫరెంట్ పార్ట్స్ దగ్గర ప్రొడ్యూస్ అయిన ఫుడ్ మెయిన్‌గా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఫుడ్ ప్లాంట్స్‌లో? లీవ్స్‌లో ప్రొడ్యూస్ అవుతుంది ఫుడ్. చాలా లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్‌లో ప్రొడ్యూస్ అయిన ఫుడ్ అంతా మిగతా ప్లాంట్ పార్ట్స్ అంటే స్టెమ్, రూట్స్ వీటన్నిటికి కూడా సప్లై అవ్వాలి. ఇవన్నీ కూడా సప్లై చేయటానికి మనకి ఫ్లోయమ్ అనేది ఉంటుంది. సో, వీటి గురించి కొంచెం డీటెయిల్డ్‌గా మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఇప్పుడు నేర్చుకుందాం. In the root, the xylem tissue is situated towards the exterior, while in the stem it is arranged in bundles towards the center. ముందే చెప్తున్నాను మీకు xylem అండ్ phloem అంటే తెలిసే ఉంటుంది ఆల్రెడీ. xylem అంటే ఏంటి అంటే వాటర్ ట్రాన్స్‌పోర్ట్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. xylem దేనికి హెల్ప్ అవుతుంది? ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ వాటర్‌కి హెల్ప్ అవుతుంది. phloem దేనికి హెల్ప్ అవుతుంది? ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. ఓకేనా? కొంచెం డీటెయిల్డ్‌గా చూద్దాం. xylem అంటే వాటర్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాటర్‌ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది?
వాటర్ని రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. రూట్స్ దగ్గర వాటర్ ఉంటుంది. రూట్స్ దగ్గర ఉన్న వాటర్ని అన్ని ప్లాంట్ పార్ట్స్కి ఎవరు సప్లై చేస్తారు అంటే జైలం అనేది సప్లై చేస్తుంది. ఇది ఓకే, జైలం క్లియర్. ఇప్పుడు ఫ్లోయం ఏం చేస్తుంది? ఫ్లోయం ఏం చేస్తుందంటే ఈ లీవ్స్ దగ్గర ప్రొడ్యూస్ అయిన ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి అన్ని ప్లాంట్ పార్ట్స్కి, రూట్స్, స్టెమ్, ఫ్లవర్స్ వీటన్నిటికీ కూడా సప్లై చేస్తుంది. ఫుడ్ని సప్లై చేసేది ఫ్లోయమ్, వాటర్ని సప్లై చేసేది xylem. In the root, the xylem is situated towards the exterior, while in the stem it is arranged in bundles towards the center. ఈ రూట్స్లో మాత్రం xylem టిష్యూ అనేది మీకు డ్రా చేసి చూపిస్తాను. ప్లాంట్ అనుకోండి, ఇది రూట్, ఓకేనా? ఇంకా చాలా రూట్స్ ఉంటాయి. సో ఈ రూట్స్లోనేమో xylem టిష్యూస్ అనేవి రూట్కి దగ్గరగా ఉంటాయి, ఎడ్జ్కి దగ్గరగా ఉంటాయి. కానీ స్టెమ్లో మాత్రం సెంటర్లో ఉంటాయని చెప్తున్నారు, అంతే, ఏం లేదు. xylem ట్యూబ్ ఏదైతే ఉందో అది రూట్స్లోనేమో ఎడ్జెస్కి దగ్గరగా ఉంటుంది, స్టెమ్లోనేమో సెంటర్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ రూట్ xylem టిష్యూ ఈజ్ సిచ్యువేటెడ్ టువర్డ్స్ ద ఎక్స్టీరియర్, ఎడ్జ్లో ఉంటుందంట xylem టిష్యూ. వైల్ ఇన్ స్టెమ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ బండిల్స్ టువర్డ్స్ ద సెంటర్. స్టెమ్లో మాత్రం సెంటర్లో ఉంటుంది, బండిల్స్ లాగా, బండిల్స్ ఫామ్లో సెంటర్లో ఉంటుంది. హౌ ఈజ్ వాటర్ అబ్జర్వ్? వాటర్ అనేది ఎట్లా అబ్జర్వ్ అవుతుంది అనేది అడుగుతున్నారు. వీ నో దట్ రూట్స్ అబ్జర్వ్ వాటర్ విత్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? మనకు ఆల్రెడీ తెలుసు, ప్లాంట్స్లో ఉన్న రూట్సే సాయిల్లో నుంచి వాటర్ని, ఆ వాటర్లో డిజాల్వ్ అయిన మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. What is the mechanism behind this? Are roots directly in contact with water? How is water absorbed? వాటర్ అనేది అసలు ఎట్లా అబ్జర్వ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. యాక్టివిటీ 5, ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేది యాక్టివిటీ 5, అబ్జార్బింగ్ రూట్ హెయిర్స్. రూట్ హెయిర్స్ అనేవి సాయిల్లో ఉన్న వాటర్ని, మినరల్స్ని ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటాయో చూద్దాం. టు పర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ యూ నీడ్ టు జెర్మినేట్ బాజ్రా ఆర్ మస్టర్డ్ సీడ్స్. బాజ్రా అంటే అంత క్లియర్గా తెలియదు నాకు. మస్టర్డ్ అంటే ఏంటి అంటే ఆవాలు, ఓకేనా? ఆవాలని మొలకెత్తించమని చెప్పారు, జర్మినేట్ చేయమన్నారు, మొలకెత్తించండి. ఎగ్జామిన్ సమ్ మస్టర్డ్ సీడ్లింగ్స్ విచ్ హ్యావ్ బీన్ గ్రోన్ ఆన్ వెట్ ఫిల్టర్ పేపర్. ఫిల్టర్ పేపర్ మీద మనం మొలకెత్తించాలంటే సాయిలే ఉండనవసరం లేదు. ఒక ఫిల్టర్ పేపర్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని ఎప్పుడు వెట్గా ఉంచి దాంట్లో కనుక మనం ఆవగింజలు ఏవైతే ఉంటాయో అవి పెట్టామనుకుంటే తప్పకుండా దాంట్లో నుంచి ఒక సాప్లింగ్ అనేది మనకు వస్తుంది, ఓకేనా? అబ్జర్వ్ ద మాస్ ఆఫ్ ఫైన్ థ్రెడ్స్ కమింగ్ ఫ్రమ్ ద సీడ్ బై హ్యాండ్ లెన్స్. హ్యాండ్ లెన్స్ అంటే మైక్రోస్కోప్ లాంటిది. హ్యాండ్ లెన్స్ అంటే ఏంటి? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని ఆ రూట్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఫైన్ థ్రెడ్స్ లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం రూట్స్ అంటాం. దే హ్యావ్ ఫైన్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ కాల్డ్ రూట్ హెయిర్స్. ఆ రూట్స్కి కూడా ఏముంటాయి? సన్నటి హెయిర్స్ లాంటి సన్నటివి ఉంటాయి, వాటిని మనం రూట్ హెయిర్స్ అంటాము. దీస్ ఆర్ రూట్ హెయిర్స్ త్రూ విచ్ వాటర్ ఎంటర్స్ ద ప్లాంట్. ఈ రూట్ హెయిర్స్ ద్వారానే వాటర్ అనేది ప్లాంట్లోకి ఎంటర్ అవుతుంది. జెంట్లీ స్క్వాష్ ఎ పోర్షన్ ఆఫ్ దిస్ రూట్ హెయిర్ బిట్వీన్ స్లైడ్ అండ్ కవర్ స్లిప్ ఇన్ అ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ ఎగ్జామిన్ అండర్ ఏ మైక్రోస్కోప్. మీకు ఆల్రెడీ మైక్రోస్కోప్ ఎట్లా వాడాలో తెలిసే ఉంటుంది, మనం బయాలజీలో స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, ఫంగస్ గురించి మాట్లాడుకునేటప్పుడు. సో ఏం చేయాలి? కొంచెం ఆ రూట్ హెయిర్స్ని కట్ చేసేసి ఆ స్లైడ్ ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టి డ్రాప్ ఆఫ్ వాటర్ పెట్టి దాని మీద కవర్ స్లిప్ వేసేయాలి. ఆ స్లైడ్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద పెట్టాలి, ఓకేనా? నోట్ ద థిన్నెస్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ద రూట్ హెయిర్స్. మైక్రోస్కోప్లో చూడాలి, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈస్ నాట్ కంప్లీట్లీ అండర్స్టూడ్ హౌ ద వాటర్ ఎంటర్స్ ద రూట్ హెయిర్స్ అండ్ పాసెస్ ఇన్వర్డ్స్ ఫ్రమ్ సెల్ టు సెల్ అంటిల్ ఇట్ గెట్స్ ఇన్ టు xylem వెజల్స్. సో అబ్జర్వ్ చేయాలి. ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదంట వాటర్ అనేది ఎట్లా ఎంటర్ అవుతుంది అండ్ వాటర్ అనేది రూట్ హెయిర్స్లోకి ఎట్లా ఎంటర్ అవుతుంది.
అండ్ సెల్కి ఎట్లా పాస్ అవుతుంది, అండ్ సెల్కి పాస్ అయిన తర్వాత జైలంలోకి ఎట్లా ఎంటర్ అవుతుంది అని చెప్పేసి ఫుల్ కంప్లీట్ ప్రాసెస్ ఎవరికీ తెలీదు. కానీ బేసిక్గా ఏం చెప్పుకుంటూ ఉంటారంటే ఆస్మాసిస్. మనకు అందరికీ తెలుసు ఆస్మాసిస్ అంటే ఏంటి. మీరు కంటిన్యూస్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తూ ఉండడం చాలా కష్టం. ఓకే, ఆస్మాసిస్ అంటే ఏం లేదు, ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఇటు సైడ్ ఏమో లో కాన్సన్ట్రేషన్ ఉన్నాయి, ఇక్కడేమో హై కాన్సన్ట్రేషన్ ఉంది. ఎక్కువ సాల్టీ వాటర్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడేమో నార్మల్ ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. వాటర్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్తుంది. ఓకేనా, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వెళ్తుంది వాటర్ అనేది. అట్లని ఆ ప్రాసెస్ ద్వారానే ఇక్కడ కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి అంట రూట్ హెయిర్స్. ఓన్లీ ఆస్మాసిస్ ద్వారా మాత్రమే కాదు, ఆస్మాసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా, బేసిక్గా మన అండర్స్టాండింగ్ కోసం ఆస్మాసిస్ ద్వారా బయట ఉన్న వాటర్ ప్లాంట్లోకి వస్తుంది అని అనుకుందాం. ఓకేనా, ఎవ్రీ లివింగ్ సెల్ యాక్ట్స్ యాజ్ అన్ ఆస్మాటిక్ సిస్టమ్. The cytoplasm lining of the cell wall acts as the semi-permeable membrane. ఈ సైటోప్లాజం లైనింగ్ అంటే సెల్ వాల్ ఏదైతే ఉందో ఆ సెల్ వాలే మనకి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా పనిచేస్తుంది. బయట ఏమో లో కాన్సన్ట్రేషన్లో వాటర్ ఉంటుంది, లోపలేమో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్తో డిజాల్వ్ అయిన వాటర్ ఉంటుంది. ఈ సెల్ వాల్ ఏమో మనకి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి బయట నుంచి వాటర్, లో కాన్సన్ట్రేషన్లో ఉన్న వాటర్ అనేది హై కాన్సన్ట్రేషన్లోకి వస్తుంది. సో అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్. నోటీస్ హౌ డూ రూట్స్ పెనట్రేట్ ఇంటూ సాయిల్. రూట్స్ అనేవి సాయిల్లోకి ఎట్లా పెనట్రేట్ అవుతాయో అబ్జర్వ్ చేసుకోమన్నారు. సో ఈ సాయిల్ మధ్యలో ఉండే గ్యాప్స్లో ఏవైతే ఉంటాయి, సాయిల్ మధ్యలో కొన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్యాప్స్లోకి మనకి రూట్ హెయిర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఓకేనా, రూట్ హెయిర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. You will find that the root hairs grow out into the spaces between the soil particles and that hairs are surrounded by moisture. ఈ రూట్ హెయిర్స్ దేంట్లో పెరుగుతాయి, సాయిల్లో ఉండే గ్యాప్స్లో పెరుగుతూ ఉంటాయి. ఆ గ్యాప్స్లో మనకి వాటర్ కూడా ఉంటూ ఉంటుంది. ఓకేనా, సో ఆ రూట్ హెయిర్స్ చుట్టూ ఏముంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ అంటే తేమ ఇస్ నథింగ్ బట్ వాటర్. సో కొంచెం ఒకసారి ఈజీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం దీన్ని. సో ఎడ్జెస్లో ఉండే సెల్స్ ఆఫ్ కార్టెక్స్ అంటే ఏంటి అంటే రూట్ యొక్క ఎడ్జెస్లో ఉండే సెల్స్. ఆ రూట్కి దగ్గరలో మనకి ఏముంటుంది, జైలం వెజల్ ఉంటుంది. జైలం ఏం చేస్తూ ఉంటుంది, వెజల్ అంటే ట్యూబ్, జైలం ఏం చేస్తూ ఉంటుంది, వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో రూట్స్ దగ్గర జైలం ఉంటుంది ఎడ్జెస్లో. సో ఫస్ట్ ఏం చేస్తాయి, ఎపిడర్మల్ సెల్ అంటే లాస్ట్ లేయర్ సెల్ని మనం ఎపిడర్మల్ సెల్ అంటాం, ఎడ్జ్లో ఉండే సెల్స్. సాయిల్ పార్టికల్స్ మధ్యలో మనకి వాటర్ ఉంటాయి. ఇదేమో రూట్ హెయిర్. ఓకేనా, ఇదేమో రూట్ హెయిర్. ఈ రూట్ హెయిర్ యొక్క సెల్ వాల్ ఇది. నెక్స్ట్ వాటర్ స్పేసెస్తో పాటు ఎయిర్ స్పేసెస్ కూడా ఉంటాయి సాయిల్లో. ఈ రూట్ హెయిర్ అనేది ఒక సెల్, దానికి సెల్ వాల్ ఉంటుంది. సెల్ శాప్ అంటే సెల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అండ్ న్యూక్లియస్ కూడా ఉంటుంది. ఏ సెల్కైనా మనకి సెల్ వాల్, సైటోప్లాజం ఫ్లూయిడ్నేమో సైటోప్లాజం అంటాము, దీనేమో న్యూక్లియస్ అంటాము. సెల్ వాల్ మధ్యలో ఇదేమో న్యూక్లియస్, సెంటర్లో ఉండే దాన్ని న్యూక్లియస్, దీనేమో సెల్ శాప్ అంటాం ఆర్ సైటోప్లాజం. ప్రతి సెల్కి సెల్ వాల్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది. అట్లానే రూట్ హెయిర్ అనేది కూడా ఒక సెల్, దానికి కూడా సెల్ వాల్ ఉంటుంది, సెల్ శాప్ ఉంటుంది. సెల్ శాప్ అన్న సైటోప్లాజం అన్న ఒకటే, అండ్ న్యూక్లియస్ కూడా ఉంటుంది. సో ఈ సెల్ వాలే మనకి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా పనిచేస్తుంది. బయట ఉన్న వాటరు లోపలికి వస్తూ ఉంటుంది ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా. ఓకే, సో ఇది అర్థం చేసుకున్నాం మనం. ఈ డయాగ్రామ్ నాకు తెలిసినంత వరకు
చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ డయాగ్రామ్ కూడా. సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ రూట్ షోయింగ్ రిలేషన్షిప్ ఆఫ్ రూట్ హెయిర్ అండ్ సాయిల్ వాటర్. అసలు అబ్జార్ప్షన్ అనేది ఎట్లా జరిగిద్ది అని చూపిస్తూ ఉన్న ఒక డయాగ్రామ్ అన్నమాట ఇది. సో నోట్ ఇన్ ఫిగర్ 16 యారో మార్క్స్ షో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్. ఈ యారో మార్క్స్ అనేవి వాటర్ ఎట్లా ఫ్లో, ఏ డైరెక్షన్లో ఫ్లో అయింది అనేది మనకు చూపిస్తూ ఉంటాయి. ఇది చూడండి, లోపలికి ఇట్లా ఫ్లో అవుతుంది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ నుంచి. ఫ్లో అయిన వాటర్ అంతా ఇట్లా వచ్చేసి ఈ సెల్లో నుంచి ఇట్లా వెళ్తుంది, ఈ సెల్లో నుంచి ఇలా వెళ్తుంది, ఈ సెల్స్లో నుంచి జైలం ట్యూబ్లోకి వెళ్తుంది, జైలం వెజల్లోకి వెళ్తుంది. జైలం వెజల్ నుంచి మొత్తం ప్లాంట్కి సప్లై అవుతుంది ఇది. ఓకేనా? ద సాయిల్ వాటర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్స్. సాయిల్ వాటర్ అనేది చాలా డైల్యూట్గా ఉంటుంది, కానీ ప్లాంట్లో ఉండే వాటర్ మినరల్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి లో కాన్సన్ట్రేషన్, సాల్ట్స్ తక్కువ ఉన్న వాటి నుంచి సాల్ట్స్ ఎక్కువ ఉన్న వైపు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అంటే ప్లాంట్లోకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇది ఒక్కటి కొంచెం మీకు ఆస్మోసిస్ తెలిస్తే మీకు బాగా అర్థమవుతుంది. బయటేమో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, లోపలేమో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆస్మోసిస్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనుకున్నాం. సో బయట నుంచి లోపలికి వాటర్ వస్తూ ఉంటాయి, అదే చెప్తున్నాడు ఇక్కడ. Soil water concentration is more dilute than that of cell sap and root hair. Therefore, water will pass into the vacuole of root hair by osmosis. నేను చెప్పిన ప్రాసెస్. Recall the process of osmosis that you have learnt in chapter moving of substances through plasma membrane in class 9th. 9th క్లాస్లో మీరు చదువుకున్నారంట, దాన్ని ఒక్కసారి రివైజ్ చేయండి, గుర్తెచ్చుకోండి ఆస్మోసిస్ అనే ప్రాసెస్ని. The entry of water dilutes the contents of the root hair vacuole, so it becomes more dilute than its neighboring cell. సో వాటర్ ఎంటర్ అయినాయి అనుకోండి, డైల్యూట్ అయిపోయింది కదా. ఇది కూడా ఇప్పటి వరకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది ఇక్కడ, బట్ ఎప్పుడైతే వాటర్ ఎంటర్ అవుతాయో ఇది డైల్యూట్ అవుతుంది. ఈ సెల్ డైల్యూట్ అయింది అంటే ఈ సెల్కి కంపేర్ చేసుకుంటే, ఇక్కడ గీత ఉందనుకోండి, ఈ సెల్కి కంపేర్ చేసుకుంటే దీంట్లో నార్మల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లోకి ఇంకా వాటర్ ఎంటర్ అవ్వలేదు కదా. మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. సో దీంట్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ 1/4 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసి మిక్స్ చేసా, ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. 1/4 ఒక గ్లాస్ తీసుకున్నా, ఆ గ్లాస్లో ఫుల్ గ్లాస్లో 1/4 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసాను. ఇప్పుడు సమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ ఉంది దీంట్లో. ఇప్పుడు ఇదే గ్లాస్లో ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేస్తా, అంటే ఇందాక ఉన్న దానికంటే డబల్ అయింది వాటర్ అమౌంట్. అంటే కాన్సన్ట్రేషన్ ఎంత అయింది? సగం అవుతుంది, అంటే డైల్యూట్ చేసాం వాటర్ యాడ్ చేయటం వల్ల. అట్లానే ఇక్కడ నార్మల్గా ఎంతో కొంత సాల్ట్స్ అనేవి ప్లాంట్లో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే బయట నుంచి వాటర్ ఎంటర్ అవుతుందో ఆస్మోసిస్ ద్వారా, కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ సెల్కి కంపేర్ చేసుకుంటే ఈ సెల్లో నార్మల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఈ సెల్లోకి వాటర్ ఎంటర్ అయింది కాబట్టి ఇది డైల్యూట్ అవుతూ ఉంటుంది. ఇది హై కాన్సన్ట్రేషన్లో ఉంది, ఇదేమో లో కాన్సన్ట్రేషన్లో ఉంది. ఇప్పుడు ఆస్మోసిస్ ద్వారా వాటర్ ఎటు వస్తాయి? ఇటు నుంచి ఇటు వస్తాయి. సో వాటర్ దీంట్లోకి వెళ్ళంగానే ఇదేమవుతుంది? లో కాన్సన్ట్రేషన్ అవుతుంది, ఇది హై కాన్సన్ట్రేషన్ అవుతుంది. సో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వాటర్ వెళ్తాయి. దీంట్లోకి వాటర్ వెళ్ళంగానే ఇది లో కాన్సన్ట్రేషన్ అవుతుంది, ఇవి హై కాన్సన్ట్రేషన్ అవుతాయి. హై కాన్సన్ట్రేషన్ అయిన వైపు వాటర్ మూవ్ అవుతుంది. అట్లా ఈ సైకిలిక్ ప్రాసెస్లో లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వాటర్ మూవ్ అవుతూ ప్లాంట్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? So it becomes more dilute than its neighboring cell. So the water passes into the neighboring cell, which in turn becomes diluted. Finally, water enters the ఒకదాని తర్వాత ఒకటి డైల్యూట్ నుంచి కాన్సన్ట్రేటెడ్ వైపు వాటర్ మూవ్ అవుతూ ఉంటాయి.
మూవ్ అవుతూ ఫైనల్గా జైలం వెజల్స్లోకి ఎంటర్ అవుతాయి. జైలం వెజల్స్ నుంచి ప్లాంట్ మొత్తానికి సప్లై అవుతాయి వాటర్ అనేది. యాజ్ దేర్ ఆర్ వాస్ట్ నెంబర్ ఆఫ్ రూట్ హెయిర్స్ అండ్ రూట్ సెల్స్ ఇన్వాల్వ్డ్, ద ప్రెషర్ ఇన్ ద జైలం వెజల్ డెవలప్స్ అండ్ విచ్ ఫోర్సెస్ ద వాటర్ అప్వర్డ్స్. చాలా వాటర్ వస్తుంది, కంటిన్యూస్గా ఆస్మోసిస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి వాటర్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. వాటర్ కంటిన్యూస్గా వచ్చిన వాటర్ అంతా ఎక్కడికి వస్తుంది? ఈ ట్యూబ్లోకి వస్తుంది. ఈ ట్యూబ్లో వాటర్ ఫిల్ అవుతూ ఉంటే నిండుతూ లెవెల్ పెరుగుతూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూబ్ ఉంది, ఈ ట్యూబ్లో మీరు కింద నుంచి ఇట్ల నుంచి వాటర్ సప్లై కనెక్ట్ చేశారు. ఏమవుతుంది? ఈ వాటర్ అనేది ఇట్లా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఆ ప్రెషర్ వల్ల. ఒక ట్యూబ్ ఉంది, కింద నుంచి వాటర్ కనెక్ట్ వస్తూనే ఉంది, దీంట్లోకి వస్తూనే ఉంటే చిన్నగా లెవెల్ అనేది పెరుగుతూ వెళ్తుంది, అంటే వాటర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది చిన్నగా. ఓకేనా? అదే చెప్తున్నారు. సో వాటర్ passes into the neighboring cell, which in turn becomes diluted. Finally, water enters the xylem vessels. As there are vast number of root hairs and root cells involved, చాలా రూట్ హెయిర్స్ ఉంటాయి, చాలా రూట్స్ ఉంటాయి, చాలా పెద్ద రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ వచ్చే వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రెషర్ ఇన్ xylem vessels develops which forces the water upwards. ప్రెషర్ డెవలప్ అయిపోయి xylem vesselsలో ఆ వాటర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. దిస్ టోటల్ ప్రెషర్ ఈస్ నోన్ యాజ్ రూట్ ప్రెషర్. దీంట్లో డెవలప్ అయిన ప్రెషర్ని ఏమంటూ ఉంటాం? ఏ ప్రెషర్ ద్వారా అయితే వాటర్ పైకి వెళ్తుందో దాన్నే మనం రూట్ ప్రెషర్ అంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రెషర్ వల్ల అయితే వాటర్ అనేది పైకి మూవ్ అవుతూ ఉంటుందో రూట్స్లో, xylem vesselsలో, దాన్నే మనం ఏమంటాం? రూట్ ప్రెషర్ అంటూ ఉంటాం. రూట్ ప్రెషర్ ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ xylem. ఇది ఒక్కటి మాత్రమే కారణం కాదు xylemలో వాటర్ మూవ్ అవడానికి, బట్ ఇది కూడా ఒక కారణం, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ వాటర్ అనేది xylemలో మూవ్ అవ్వడానికి. The other factors are also there. You will learn about these reasons in higher classes in detail. హైయర్ క్లాసెస్ చదివేటప్పుడు వీటి గురించి డీటెయిల్డ్గా చదువుతారు. బట్ బేసిక్గా ఆస్మోసిస్ ద్వారా ఎంటర్ అవుతుంది వాటర్ అనేది. పైకి ఎట్లా వెళ్తుంది? చాలా వాటర్ వస్తూ ఉంటే నిండిపోయి పైకి వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని మనం రూట్ ప్రెషర్ అంటూ ఉంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ అనే మాట వాడటం వల్ల ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఉంటే తప్పితే మూమెంట్ ఉండదు కదా మనకి జనరల్గా. ఇక్కడ మూమెంట్ ఉంది అంటే ఏదో ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ని రూట్ ప్రెషర్ అంటూ ఉంటాం. ఆ రూట్స్ కంటిన్యూస్గా వాటర్ ఇవ్వటం వల్ల ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి వాటర్ పైకి వెళ్తుంది కాబట్టి ఆ వాటర్ పైకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఏమని చెప్తాం? రూట్ ప్రెషర్ అని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి వాటర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. దీని గురించి ఒక చిన్న యాక్టివిటీ ఉంది, నెక్స్ట్ వీడియోలో ఇది చూద్దాం మనం రూట్ ప్రెషర్ గురించి. యాక్టివిటీ 6లో చూద్దాం. సో ఐ హోప్ ఈ వీడియోలో అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను మీకు. సో కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా విని చెప్పిన టాపిక్స్ రివైజ్ చేసుకుంటే, మెయిన్గా ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ గురించి రివైజ్ చేసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ ఎట్లా వస్తుంది వాటర్, సైకిల్ ఎట్లా ఫామ్ అవుతుంది. ఫస్ట్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్లోకి ఎంటర్ అయినాక ఈ హై కాన్సన్ట్రేషన్గా ఉండేది లో కాన్సన్ట్రేషన్ అవుతుంది, ఎందుకంటే వాటర్ యాడ్ అయినాక డైల్యూట్ అవుతుంది. సో డైల్యూటెడ్ టు కాన్సన్ట్రేషన్కి వాటర్ మూవ్ అవుతుంది, అట్లా సైకిల్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Bye.